వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. అనాలిసిస్లో భాగంగా ఈరోజు మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది. భీమ్లీ వద్దంటున్న గుడివాడ అని చెప్పి కూడా ఒక టైటిల్ పెట్టున్నాం. యాక్చువల్గా భీమ్లీ సీట్ కోసం చాలా ప్రయారిటీ ఉంటుంది. అది పార్టీ ఏదైనా కానీ, ఎస్పెషల్లీ ఉత్తరాంధ్ర, అందులో కూడా వైజాగ్లో భీమ్లీ సీట్ అంటేనే చాలామంది ముందుకు వస్తారు. ఒక హాట్ సీట్ అది భీమ్లీ. ఎప్పుడు కూడా గంట దగ్గర నుంచి అవంతి దాకా అక్కడ ఎమ్మెల్యేలుగా కూడా పనిచేశారు. అలాంటి హాట్ సీట్ని ఈరోజు ఇస్తానన్నా కూడా వద్దంటున్న పరిస్థితి కనిపిస్తోంది వైసీపీలో. అది కూడా గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు ఆ సీట్ కోసం అంతగా ముందుకు రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి బలవంతంగా ఆయన ఎలాగైనా సరే భీమ్లీ సమన్వయకర్తగా పంపిద్దాం అనుకుంటున్నప్పటికీ, బట్ ఈరోజు గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాట వినే సిచ్యువేషన్లో కూడా లేరన్నది వాస్తవం. మనం చూసినట్లయితే ఆ స్థాయిలో భీమ్లీ అంటేనే భయపడుతున్న పరిస్థితి ఉంది గుడివాడ లాంటి వాళ్ళు. అందుకు కారణం కూడా ఉంది. ఎందుకంటే గుడివాడ ఈరోజు ఆప్షన్ పెట్టుకోవడమే, ఒక పెందుర్తి కానీ ఒక గాజువాక లాంటి సీట్లను ఆయన ఆప్షన్ పెట్టుకోవడమే, అనకాపల్లి లాంటి సీట్స్ని కూడా. దెన్ మనం చూసినట్లయితే గుడివాడ అమర్నాథ్ ఫ్యామిలీకి చాలా హిస్టరీ ఉంది. వాళ్ళ తాతల దగ్గర నుంచి తండ్రుల దాకా అంతే క్రియేటివ్గా వాళ్ళు పనిచేశారు. అటు టీడీపీలో కూడా అదే స్థాయిలో పనిచేశారు. దెన్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత అమర్నాథ్ ఆయనకి జగన్మోహన్ రెడ్డి వైపే మొగ్గు చూపడం జరిగింది. దెన్ 14 ఎన్నికలకి ముందే ఆయన ఆ పార్టీకి సపోర్ట్గా వచ్చేసారు జగన్మోహన్ రెడ్డి కోసం. దెన్ అక్కడి నుంచి పోటీ చేసినా కూడా ఆ టైంలో ఆయన ఓడిపోవడం జరిగింది అనకాపల్లి నుంచి. దెన్ అక్కడి నుంచి చూస్తే 2019 ఎన్నికలు వచ్చేటప్పటికే గుడివాడ అమర్నాథ్కు జగన్మోహన్ రెడ్డి మరోసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అది కూడా అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అనకాపల్లి ఎమ్మెల్యేగా ఆయన గెలవడం జరిగింది. ఆ రోజున గెలిచిన తర్వాత ఫస్ట్ క్యాబినెట్లోనే పార్టీ తరఫున ఆ స్థాయిలో ఆయన వాయిస్ వినిపించి వచ్చారు కాబట్టి ఫస్ట్ క్యాబినెట్లోనే ఆయన్ని మంత్రిని చేస్తారని చర్చ వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అమర్నాథ్, రోజా లాంటి వాళ్ళని పక్కన పెట్టి తనకు కావాల్సిన వాళ్ళని క్యాబినెట్లోకి తీసుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి ఆ రోజు హార్ట్ స్ట్రోక్తో చనిపోవడం జరిగింది. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కూడా అనుకున్నారు. దానిలో భాగంగానే అటు ఇండస్ట్రీ అండ్ ఐటీ మినిస్టర్గా మేకపాటి దగ్గర ఉన్న శాఖలను తీసుకెళ్ళి ఏదైతే అమర్నాథ్కి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఆయన ఇండస్ట్రీస్ అండ్ ఐటీ శాఖ మినిస్టర్గా కొనసాగారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, ఎప్పుడూ కూడా అమర్నాథ్ తన ప్రత్యర్థులకు సాఫ్ట్ టార్గెట్ అయ్యారు. ఎందుకంటే ఆయన తన శాఖ మీద కంటే మిగతా విషయాల మీద ఆయన మాట్లాడుతున్న తీరు కానీ, అదేవిధంగా ఏదైనా ఇష్యూ గురించి ఆయన క్వశ్చన్ అడిగితే ఏదో వెటకారంగా ఆయన చెప్పిన సమాధానం కానీ చాలాసార్లు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని టార్గెట్ చేయడానికి మిగతా విషయాలన్నింటినీ వదిలిపెట్టి ఆయన ఉత్సాహం చూపించే తీరు కానీ, ఇలా అసందర్భంగా గుడివాడ లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు మాత్రం ఎన్నోసార్లు సోషల్ మీడియాలో ఒక ట్రోలింగ్ ఐటమ్గా మారారు. పాపం ఆయన ఏజ్ చిన్నదే, చిన్న వయసులోనే ఎమ్మెల్యే అండ్ దెన్ మంత్రి కూడా అయ్యారు. మంచి వాయిస్ కూడా ఉంది. కానీ చాలా సందర్భాల్లో వెనక్కా ముందు చూసుకోకుండా ఆయన మాట్లాడిన మాటలు మాత్రం ట్రోల్స్కి అయితే గురవుతూ వచ్చాయి గుడివాడ అమర్నాథ్ విషయంలో. కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయనకున్న లాయల్టీ విషయంలో మాత్రం ఎవరు కూడా సందేహించాల్సిన అవసరం లేదు. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన పనిచేస్తూ వచ్చారు. అయితే ఎన్నికల నాటికి జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేస్ కావచ్చు, ఐపాక్ టీం ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ పూర్తి అంచనాలు కావచ్చు, ఇలాంటి క్రమంలోనే అనకాపల్లి టికెట్ మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఇద్దాం అనుకోలేదు. ఆయన పక్కన పెడతాం జరిగింది. ఆ రోజున అప్పుడే కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు. ముందుకు వచ్చి ఎప్పుడు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు. ఇక అసలు ఒక దశలో గుడివాడకి టికెట్ ఉంటుందా లేదా అని చర్చ జరుగుతున్న సమయంలో అటు తిరిగి ఇటు తిరిగి జగన్మోహన్ రెడ్డి ఆయన లాస్ట్ మినిట్లో గాజువాక పంపించే ప్రయత్నం జరిగినా అక్కడ కూడా వర్కౌట్ కాలేదు. మొన్నటి ఎన్నికల్లో ఆ దిశగా అమర్నాథ్ అంత కోపం చేసుకోలేపారు షార్ట్ హోయిల్ కారణంగా. ఇక అక్కడి నుంచి చూస్తే ఈరోజు పార్టీ ఓడిపోయింది. ఈరోజు తన సొంత కాన్స్టిట్యున్సీ అనకాపల్లి అంటేనే తనకి ఇష్టం అంటూ ఆ స్థాయిలో ఆయన అనకాపల్లి మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈరోజు భీమ్లీ వెళ్లాల్సిందిగా ఆయన కోరుతూ ఉన్నారు. ఈరోజు భీమ్లీలో ఎమ్మెల్యేగా మొన్నటి వరకు మంత్రిగా పనిచేసిన అవంతి శ్రీనివాస్ పార్టీ నుంచి రాజీనామా చేయడం జరిగింది. భీమ్లీకి ఇప్పుడు అక్కడ సమన్వయకర్తలే లేరు వైఎస్ఆర్సీపీ నుంచి. ఈరోజు అమర్నాథ్ని అక్కడ పంపిద్దామంటే అమర్నాథ్ అక్కడికి పోవడానికి ఆయన అంతగా ఇష్టపడట్లేదు. సస్మేరా అంటున్నారనే కొంత లీక్లు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. సో అమర్నాథ్ ఫోకస్ అంతా కూడా అటు పెందుర్తి మీద కానీ, ఇటు తన సొంత సీట్ అయిన అనకాపల్లి మీద కానీ ఉందనేది అయితే ఒక చర్చ. ఈరోజు జనసేన వైపు నుంచి అనకాపల్లి సీటు కొండాల రామకృష్ణకి వెళ్ళింది, ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ నుంచి అనకాపల్లి ఎంపీ సీట్ సీఎం రమేష్కి వెళ్ళింది, ఆయన ఈరోజు ఎంపీగా ఉన్నారు. సో అలాంటి పరిస్థితిలో ఇప్పటి నుంచి అటు అనకాపల్లి మీద, అనకాపల్లి కుదరలేదు అనుకుంటే పెందుర్తి మీద, ఎందుకంటే తన సొంత ఊరు పెందుర్తి పరిధిలోనే ఉంది. ఆయనకు అంత అసోసియేషన్ కూడా ఉంది పెందుర్తిలో. మొన్న అనకాపల్లి నుంచి ఆయన పక్కన ఉన్న సమయంలో కూడా పెందుర్తి టికెట్ ఆయనకి ఇవ్వాలనే ఆయన అభిమానులు కూడా డిమాండ్ చేశారు. ఆయన కూడా పెందుర్తి మీద అంతే హోప్స్ కూడా పెట్టుకున్నారు పాపం. సో అందుకే ఈరోజు తనకి ఎలాగైనా పెందుర్తి లేకుంటే సెకండ్ ఆప్షన్గా గాజువాక కావాలని ఆయన అడుగుతూ ఉన్నారు. గాజువాకలో తిప్పల నాగిరెడ్డి లాంటి వాళ్ళు మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు తన కొడుకుతో పాటు. సో ఇలాంటి సిచ్యువేషన్లో గాజువాక టికెట్కో గాజువాక సమన్వయకర్తగా ఆయన అనౌన్స్ చేసే పరిస్థితి లేదు. ఇక పెందుర్తి కూడా ఆల్రెడీ ప్యాక్ అయిపోయిన సిచ్యువేషన్లో ఈరోజు భీమ్లీకి
ఆయన పంపించాలని జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా ట్రై చేస్తూ ఉన్నారు. కానీ చాలామంది అక్రమాని విజయ నిర్మల మొదలుకొని చాలామంది ఈరోజు భీమిలి మీద భీమిలి టికెట్ అడుగుతూ ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పూర్తి స్థాయిలో ఏదైతే గుడివాడ అమర్నాథ్ మీదే ఫోకస్ పెట్టారు. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో భీమిలి అనేది తనకు అంత ఈజీ కాదనేది గుడివాడ అమర్నాథ్ అంచనా కావచ్చు. అందుకే ఆయన ఆ సీటుకు వెళ్ళడానికి అక్కడికి సమన్వయకర్తగా వెళ్లేందుకు కూడా ఇష్టపడట్లేదు. లెట్స్ సీ మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న పరిస్థితుల్లో అది నిజంగా చాలా సీరియస్గా జగన్మోహన్ రెడ్డి మాటనే ఎదురు తిరుగుతున్న పరిస్థితి ఎదురవుతోంది అక్కడ స్థానికంగా ఉన్న సిచ్యువేషన్లో. మరి భీమిలికి ఎవరిని అక్కడ ఇంప్లాంట్ చేసే ప్రయత్నం చేస్తారు, మరి గుడివాడ రాజకీయ భవిష్యత్ వైసీపీలో ఎలా ఉండబోతుంది అన్నది ఇంకొద్ది రోజుల్లో క్లారిటీ రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.